హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం వేసుకున్న 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి డే 12లో ఉన్నామండి. సో డే 12లో మన టైం టేబుల్ ఏంటో, ఈరోజు డైలీ టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో డే 11 కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల మీకు డైలీ టైం టేబుల్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నానండి. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. బ్యాలెన్స్ ఉండే 3 డేసే కదండి. సో 3 డేస్ ఖచ్చితంగా వస్తాయి, డైలీ వస్తాయి. సో నేను ముందుగా చెప్తున్నట్టు ఈ 3 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ టార్గెట్స్ అనేవి చేయను. ఎవరికైనా కావాలంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ ఎవరు జాయిన్ అయినా, ఎంతమంది జాయిన్ అయినా అక్కడ అనేది వాళ్ళకి డైలీ టార్గెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా. సో అక్కడ ఎవరు ఎస్ఎస్సి వాళ్ళు జాయిన్ అవుతారా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళు జాయిన్ అయినా సరే, గ్రూప్ డి వాళ్ళు జాయిన్ అయినా సరే, సో వీళ్ళు ఎవరికైనా సరే అక్కడనే డైలీ టైం టేబుల్ అండ్ టార్గెట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా. సో ఇదైతే డే 12లో ఈరోజు మన టార్గెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ రీజనింగ్ అండి. స్టేట్మెంట్ అండ్ లాస్ట్ డే 11లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ చేసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అండి. సో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. సో ఇంకొకటి ఉంటుంది స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ టైం అయితే నాకు రాలేదు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఈ క్వశ్చన్ అయితే రాలేదు. బట్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉండొచ్చండి. సో చూసుకోండి. సో అలాగే ఎన్టీపీసీలో రీజనింగ్ నుంచి కొత్త మోడల్స్ అడిగారండి. న్యూ మోడల్ వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నాను. సో న్యూ మోడల్స్ అడిగారు. సో ఆ న్యూ మోడల్స్ని నేను వీడియోస్ చేస్తున్నానండి. రీజనింగ్ నుంచి ఇప్పటికి టూ న్యూ మోడల్స్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఓకేనా. యూజ్ అవుతాయండి, ఖచ్చితంగా అడుగుతున్నారు. టీసీఎస్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా ఈ మోడల్స్ అనేది కవర్ చేస్తుంది. సో ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతాయి, చూడండి. సో ఆ వీడియో కింద ఒక మన సబ్స్క్రైబరే కామెంట్ చేశారు. సో వచ్చాయి, నేను వదిలేసి వచ్చాను కానీ. సో మీరు అలా వదిలేసి రాకుండా ఉండాలంటే చూసుకోండి. సో బెటర్. ఓకేనా. సో రీజనింగ్ నుంచి స్టేట్మెంట్ అజంప్షన్స్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ కూడా ఇంపార్టెంట్. 1 to 3 ఆర్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే యావరేజ్గా 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మెన్సురేషన్ కూడా ఇంపార్టెంట్. సో గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా అడగడం జరిగిందండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా మెన్సురేషన్ నుంచి. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా అడుగుతారు. సో చూసుకోండి, మెన్సురేషన్ ఇంపార్టెంట్ అండి. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు కనుక అవైలబుల్గా ఉంటే ఎన్టీపీసీలో అడిగిన 2025లో అడిగిన ప్రీవియస్ అంటే ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, గ్రాడ్యుయేట్ లెవెల్కి అడిగిన క్వశ్చన్స్ మీకు కనుక దొరికితే అవి కనుక చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి బౌద్ధ మతం చదవండి. జైన మతం ఆల్రెడీ అయిపోయింది. సో బౌద్ధ మతం చేయండి. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈజీగానే ఉంటుంది. ఇంకా ఈజీగా సింపుల్గా చదవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. బౌద్ధ మతం హిస్టరీ నుంచి వీడియో ఉంటుంది. సో మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా జస్ట్ అలా వినొచ్చు. సో విని ఆ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో చాలా ఈజీగా. సో అక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకునే సరిపోతుందండి ఎగ్జామ్కి. సో ఎవరైనా కావాలంటే ఆ క్లాస్ వినండి, సింపుల్గా అయిపోతుంది. హార్డ్లీ ఒక 10 to 15 minutes ఆర్ 20 minutes ఉంటుంది అంతే. సో అలా మీరు పక్కన ఫోన్ పెట్టేసి విన్నా సరిపోతుంది ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండి. స్ట్రాటజీ జీకే నుంచి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఇవి ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి. ఎలాగో కరెంట్ అఫైర్స్ 5 టాపిక్స్ చదవాలి కాబట్టి అందులో ఒక టాపిక్గా ఈ ఆర్గనైజేషన్స్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి. అలాగే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, లైక్ WHO. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. అలాంటి ఆర్గనైజేషన్స్ని కవర్ చేయండి. అలాగే రీసెంట్గా ఏమన్నా కరెంట్ అఫైర్స్లో ఉంటే వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కూడా చదవండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండి. మార్క్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. లేదంటే చాప్టర్ వైజ్ టెస్ట్ అన్నా రాయండి. సో మీ దగ్గర చాప్టర్ వైజ్ టెస్ట్ అవైలబుల్గా ఉందనుకుంటే చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి. అండ్ టెస్ట్ అనాలిసిస్ కూడా చేయాలండి. అనాలిసిస్ కూడా ఇంపార్టెంటే. 12 యొక్క టార్గెట్స్ ఇవేనండి. సో ఈ వీడియో మీకు